గోత్రం ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఆ విషయంలో సమస్య వస్తుంది. సగోత్రికులు పెళ్లి చేసుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం. హిందువులకు అందరికీ గోత్రం అనేది ఉంటుంది. గోత్రానికి ఇంటి పేరుకు సంబంధం ఉండదు. ఈ గోత్రం అనే పదాన్ని మనం ఎక్కువగా గుళ్ళలో వింటూ ఉంటాం. పూజలు చేయించేటప్పుడు మనం ఇంటి పేరుతో కాకుండా గోత్రనామంతో అర్చన జరుపుతారు పూజారులు. అదేవిధంగా వివాహ సమయంలో గోత్ర ప్రస్తావన వస్తుంది. ఒకే గోత్రం కలిగిన వారిని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అనే మాట మనం వింటుంటాం. అసలు ఈ గోత్రం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఒకే గోత్రికులు పెళ్లి చేసుకోవద్దు అంటారనే వివరాలు చాలామందికి తెలియవు. సగోత్రికులు హిందూ సాంప్రదాయం ప్రకారం ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోరు. వివాహంలో చెప్పే వధువరుల వంశ ప్రవరణ చదవడానికి కారణం కూడా ఒకరి వంశం గురించి ఇంకొకరు తెలుసుకోవడం, అవతలి వారికి తెలియజేయడానికి. అంతేకాక వివాహానికి వచ్చిన వారికి కూడా వారి పూర్వీకుల గురించి దాని ద్వారా తెలుస్తుంది. అయితే రాను రాను అది కేవలం ఒక తంతువుగా మాత్రమే అయిపోతుంది. గోత్రాలు ఋషుల పేర్ల మీద ఉంటాయి. ఏ ఋషి వంశంలో జన్మించిన వాళ్లకు ఆ ఋషి పేరు గోత్రనామంగా వస్తుంది. అలా వచ్చిన పేరునే గోత్రం అంటారు. కొందరికి గురువుల నుంచి వారి కుటుంబ నేపథ్యం, వారిని గుర్తించే ఆధారాలు, చేపట్టిన వృత్తి ఆధారంగా కూడా గోత్రాల పేరు వస్తుంటాయి. ఒకే ఋషి వంశంలో జన్మించిన వాళ్ళను వారి కుటుంబ గురువుల పేరును అందరు గోత్రంగా మార్చుకున్నారు. కొందరు విద్యను అభ్యసించిన వారు వారి పూర్వీకుల పేర్లు లేదా వారి వంశం మూల పురుషుడి పేరును గోత్రంగా తీసుకున్నారు. అలా గోత్రాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఒకే ఋషి వంశంలో జన్మించిన వాళ్ళను సగోత్రికులు అంటారు. సగోత్రికులు అంటే వారి అన్నదమ్ముల వరుస అయ్యే అవకాశం ఉంది. ఒకే గోత్రం కలిగిన వారు పెళ్లి చేసుకునేందుకు అనర్హులు అని హిందూ ధర్మం చెబుతుంది. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Like, share and comment. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.